మిత్రులా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖను. రాష్ట్రంలో రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తానే ఉన్నాం. అయినప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటా మేమంతా ధాన్యం కొంటున్నాము, మేము ప్రశ్నిస్తే జర్నలిస్టుల మీద కేసులు, ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకుల మీద కేసులు, ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే శివరాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడతాడు. అవు రేవంత్ అన్న నాకు తెలియక అడుగుతా, శివరాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతుండ్రు కదా, మరి మీరు ఎందుకు పోతలేరు ఇలా ప్రజల దగ్గరికి? రైతుల పానాలు పోయేదాకా మీరు ఎందుకు చూస్తూ ఉన్నారు? పానాలు పోయినాక కూడా కనీసం వాటి మీద ఎందుకు స్పందిస్తలేరు? ఇగో స్పందిస్తే గిసొంటి ముచ్చట్లు మాట్లాడతారు. శివరాజకీయాలు చేస్తూ ఉన్నారు, సెల్ఫీలు దిగుతూ ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏమడుగుతున్నా అంటే, రైతుల దగ్గరికి పోయి రైతుకు ఆ జీవిడిచిన రైతు కుటుంబానికి ఎంతో అంత సాయం చేసి నువ్వు కూడా ఫోటో దిగు, నిన్ను ఎవరద్దన్నారు? నిన్ను దింపకుండా ఊకుంటారా, లేకపోతే సోషల్ మీడియాలో పెట్టకుండా ఊకుంటారా? బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇంటర్వ్యూలు కానీ వాళ్ళు ఏమి మాట్లాడుతున్నా క్రేజ్ వస్తుంది అని చెప్పేసి పైసలు ఇచ్చి మరి నీ క్రేజ్ నువ్వు పెంచుకోవడం కోసం ఇంటర్వ్యూలు తీసుకోమని బతిమిలాడుతూ ఉన్నవట. కానీ వాళ్ళు ముందడికి వస్తలేరు. సరే, ఆ ముచ్చట పక్కకు పెడితే రైతుల బాధలు ఎట్లున్నాయి, రైతుల గోసలు ఎట్లున్నాయి, యావత్తు తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది. రైతుల బాధలు కండ్లకు గట్టినట్టు మనకు కనబడతా ఉన్నాయి. రైతులు ఆగమైపోతా ఉన్నారు, రైతులను సర్వనాశనం చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. ఇటువంటి ముచ్చట్లన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అండ్ మన ఛానల్ వ్యూవర్షిప్ రీచ్ రాకుండా రిపోర్ట్స్ కొడతా ఉన్నారు కాబట్టి మీరు ఒక్క లైక్ చేయండి, అట్లనే వీలైతే షేర్ చేయండి. రైట్, ఇక ముచ్చట్లకు పోతే రాజగోపాల్ రెడ్డి మళ్ళీ షాక్ ఇచ్చిండు రేవంత్ రెడ్డికి. ఏ విధంగా షాక్ ఇచ్చిండు, ఏం కథ అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అయితే రాజగోపాల్ రెడ్డి చాలా రోజుల నుంచి తిరుగుబాట్లు ఏమనెత్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మీద. కొన్ని రోజుల నుంచి సప్పుడుదేక ఉన్నాడు. మరి ఎందుకు సప్పుడుదేక ఉన్నాడు? ఇష్యూ లేక సప్పుడుదేక ఉన్నాడా, లేకపోతే మంత్రి పదవులకు సంబంధించి ప్రక్షాళన నడుస్తూ ఉన్నది, లేకపోతే మంత్రివర్గంలోకి ఇంకో ఇద్దరు ముగ్గురిని తీసుకునే అవకాశం ఉన్నదని సప్పుడుదేక ఊకున్నారా తెలియదు. కానీ సమస్యలు లేకనే ఊకున్నారని నేను అనుకుంటున్నా. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల గోసలను రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. కానీ రేవంత్ రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇక మరి తుమ్మల నాగేశ్వరరావు ఏడవైనరో ఏం కథనో కననే పడతలేరు. అయ్యో సారు, మీ రేవంత్ రెడ్డి మీద మీరు అలుగుండ్రు, కానీ ఈ టైంలోనే అలగన్నా, రైతులకు బాధలున్న టైంలోనే అలగన్నా, రైతులకు గోసలున్న టైంలోనే అలగన్నా. వాస్తవానికి తుమ్మల నాగేశ్వరరావు అలిగేది ఎందుకంటే రైతులకు ఆ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, రైతులకు రైతు భరోసా వేస్తలేరు, రుణమాఫీ వేస్తలేరు అని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదట. రైతులకు ఇవి చేస్తామన్నాం, అవి చేస్తామని అన్నాం, రైతులను ఈ విధంగా చూసుకుంటాం, ఆ విధంగా చూసుకుంటామని అన్నాం. ఇలా రైతులకు ఏమీ చేస్తలేం మనం అని చెప్పేసి ప్రశ్నించే వరకల్లా ఆడలు కొట్లాటలు, నీ పని నువ్వు చూసుకొని ఆ పని నేను చూసుకుంటా అన్నట్లు మొత్తం మీద ఇట్లా నడుస్తూ ఉన్నది. రైట్, రాజగోపాల్ రెడ్డి గతంలోనే మనం చూసినాము, నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నదానికి కూడా స్పందించి అసలు రేవంత్ రెడ్డి ఎవరు, ఇది ఒక ప్రజాస్వామిక పార్టీ, నీ ప్రజాస్వామిక పార్టీలో ఆయననే ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్పుకోవడానికి ఎవరిచ్చిండ్రు ఆయనకు రైటు అని చెప్పేసి నిలదీసిండు. అసలు ముఖ్యమంత్రి నేనే 10 ఏళ్ళు అని చెప్పేసి చెప్పుకోవడానికి నువ్వెవరు? అధిష్టానాన్ని తప్పుపడతా ఉన్నావా, లేకపోతే అధిష్టానాన్ని కాకాబడతా ఉన్నావా అని చెప్పేసి ఒకసారి మర్రబడ్డాడు. తర్వాత జానారెడ్డి మీద కూడా ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తా ఉన్నాడు. జానారెడ్డి నాకు మంత్రి పదవి రాకుండా అని చెప్పేసి తర్వాత రైతు భరోసా విషయాన్ని తీసుకున్నట్లయితే కేసీఆర్ ఉన్నప్పుడు ఊకొచ్చింది, ఈ సర్కార్ వచ్చినాక రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక 2-3 తాపల ఎగ్గొట్టిరు అని చెప్పేసి స్వయాన రాజగోపాల్ రెడ్డి అనే పరిస్థితులు మనకు తెలుసు, సిచ్యువేషన్ మనకు తెలుసు. అండ్ ఇంకో ముచ్చట ఏంటంటే, మొన్నటికి మొన్న మంత్రుల నియోజకవర్గాలకే నిధులు పోతా ఉన్నాయి, నిధులు ఎట్లా పోతా ఉన్నాయి, మరి మంత్రులు లేని నియోజకవర్గాల పరిస్థితి ఏం కావాలని చెప్పేసి కూడా ప్రశ్నించిండు. ఖమ్మం నియోజకవర్గంలో 3 మంత్రులు ఉంటే ఆ నియోజకవర్గానికి ఎక్కువగా నిధులు పోతా ఉన్నాయి, కనీసము మాకు చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకుందామన్నా ఆ బిల్లులు కూడా రిలీజ్ అయితే లేవు అని చెప్పేసి, ఇక ఇప్పుడు అసలుకే లేవు అని చెప్పేసి చేతులు ఆవట్టేసింది రాష్ట్ర సర్కార్. ఇక మరి మంత్రులున్న నియోజకవర్గాలకు పంపించుకోరా తెలియదు. కానీ ఇప్పుడైతే నియోజకవర్గ అభివృద్ధి కోసం పైసలు అడగద్దు అని చెప్పేసి బట్టి విక్రమార్క చేతులు ఆవట్టేసిండు, అయిపోయింది. ఏమంటుంది ఈ సర్కారు? ధాన్యం కొనుగోలు చేస్తలేరు, రైతులకు బాధలు ఉన్నాయి, రైతులకు తిప్పలు ఉన్నాయి. మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు కదా రేవంత్ రెడ్డి. మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి?
అక్కడక్కడ ఉన్నది మాత్రం వాస్తవము, కానీ మొత్తమే కొంటలేదు అని చెప్పేసి ఇది మాత్రం అవాస్తవము. బీఆర్ఎస్ వాళ్ళు శివరాజకీయాలు వేస్తా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. మరి ఇలా మీ రాజగోపాల్ రెడ్డి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మాట్లాడుతుండు కదా రేవంత్ రెడ్డి, ఏం చెప్తావు? పాపము ఆర్టీసీ డ్రైవర్ను జగిత్యాల ఆర్టీసీ డ్రైవరు జగిత్యాల డిపోస్కు సంబంధించిన ఆర్టీసీ డ్రైవరు అశోక్ నిన్న ఏదైతే ధర్నా చేస్తా ఉన్నారో అన్న ధర్నా చేస్తున్న నేపథ్యంలో ఆయన బస్సు ఆగినప్పుడు ఇంకా మక్కల గురించి వడ్ల గురించి అజ్జయ్య మాట్లాడురు అంటే తెల్లార వరకు సి లక్ష్మణ్ అనేట ఆయనతోని మండల అధ్యక్షుడట, ఆయన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, ఆయనతోని కంప్లైంట్ ఇప్పించి తెల్లార వరకల్లా ఆయన డ్యూటీ రాకుండా చేసిండ్రు అశోక్ అనే అన్నను, ఆర్టీసీ డ్రైవర్ అన్నను. మరి ఇలా రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేస్తారా? రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి తప్పుకోమని చెప్తారా? రాజగోపాల్ రెడ్డి నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యని చెప్తారా? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు ఈ అంశంలో? ఆయననే చెప్తుండు కదా, మేము మొత్తం కొంటున్నామని చెప్పేసి ఏసీ రూములు ఇచ్చి పెడతలేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అంత బాగానే ఉంది అని చెప్పేసి జూబిలీహిల్స్ ప్యాలెస్ ఇచ్చి పెడతలేడు రేవంత్ రెడ్డి. ఇక తుమ్మల నాగేశ్వరరావు సార్ అయితే ఎక్కడున్నారో ఏం కథనో తెలియదు, కానీ మొత్తం మీద ఈ కథ నడుస్తూ ఉన్నది. ఏమన్నా ప్రెస్ మీట్లు పెట్టే కాడ అంత కొంటున్నాం అంత కొన్నాక రైతులందరూ ఎందుకు రోడ్డు ఎక్కుతారు, నిరసన వ్యక్తం చేస్తారు, ఆవేదన వ్యక్తం చేస్తారు? ఈ సర్కారు మీద ఎత్తేడు దోషుల మన్నెందుకు పోస్తారు చెప్పుని వల్ల? యావత్తు తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. టయానికి నీళ్ళు ఇయ్యలే, ఎరువులు ఇయ్యలే, కరెంట్ ఇయ్యలే, కష్టపడి అప్పో చేసి ఇలా రైతన్న పంట వేసుకుంటే ఆ పంటను కొనుగోలు చేసిన పాపాన పోతలేరు. రైతు అంటే అంత చిన్న చూపు ఎందుకు ఈ రేవంత్ రెడ్డి సర్కారుకు, ఈ కాంగ్రెస్ సర్కారుకు? ఆనాటి ఆత్మహత్యల తెలంగాణను మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తీసుకొని వచ్చిండ్రు. వీళ్ళు వచ్చిన 29 నెలల పొద్దుల దాదాపు 800 నుంచి 900 మంది రైతులు బల్మికి జీవి తీసుకున్నారు. లెక్కలు వస్తూ ఉన్నాయి బయటకి. కేసీఆర్ 10,000 బిచ్చం ఎత్తిండు, వేసిండు, నేను అధికారంలోకి వస్తే 15,000 ఇస్తా. కేసీఆర్ 3 పంటలకు ఎందుకు వేస్తలేడు, 2 పంటలకే ఎందుకు వేస్తాడు? నేను అధికారంలోకి వస్తే 3 పంటలకే ఇస్తా, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా, కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తా, ఎకరానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పేసి ప్రగల్భాలు వలికిండ్రు. ఆ బోనస్ ఏమో బొంద పెట్టుకున్నట్టు మాట్లాడిండు, కానీ మొత్తం మీద బోగస్ బొందలగడ్డల కలిసింది బోనస్, కానీ బోగస్ ముచ్చట్లు అయినాయి. కనీసము రైతుల ధాన్యం కొనుగోలు చేసిన పాపాన పోతలేరు. ఇది ఎవరో కాదు, స్వయాన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి సర్కారులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన ముచ్చట ఇది, వేరే ఇంకెవరో మాట్లాడిన ముచ్చట కాదు. ఇగో ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబ్బులు చెప్పొచ్చు. రైతులకు ఇబ్బంది అయింది, కళ్ళ 15 నుంచి రైతులు ఇబ్బంది పడుతుందో ఆ మాట వాస్తవం నేను కూడా చింతిస్తున్నాం అన్నారు. డెఫినెట్ గా రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాత్రి కష్టపడి రైతులకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది. కాబట్టి రాబోయే 10 రోజుల్లో కంప్లీట్ గా ధాన్యం సేకరణ కంప్లీట్ చేస్తామని చెప్పి నేను కూడా మాటిస్తున్నా. మీరు కూడా ఈ గోడౌన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను, అధికారులతో మాట్లాడి గోడౌన్ ఒప్పుకున్నా సరే. రైట్ ఏమంటుండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి? రైతులు బాధలు పడుతున్న ముచ్చట వాస్తవమే, రైతులు ఇబ్బందులు పడుతున్న ముచ్చట వాస్తవమే, రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. నేను ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్తున్నా, చింతిస్తా ఉన్నాము. రాబోయే 10 రోజులలో ఈ ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామంటే రైతులు నిజంగానే ఇబ్బంది పడుతుండ్రు కదా. 30-40 రోజుల నుంచి కళ్ళాలలో ధాన్యం పెట్టుకుని సీరియల్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కొనుగోలు చేస్తారు, ఎప్పుడు గన్ని సంచులు ఇస్తారు, ఎప్పుడు లారీ లోడ్లు వస్తాయి అని చెప్పేసి ఎదురు చూస్తున్నది మాత్రం వాస్తవమే కదా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తుండు కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కదా ఆయన. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నకున్న సోయి రేవంత్ రెడ్డికి లేకపోయిందా? రేవంత్ అన్నకు లేదా? అంత యావ లేదా? అంత టైం లేదా? ఢిల్లీకి 70 సార్లు టూర్లు ఎత్తావు, అత్తున రామచిలకాన్ని తిరుగుతావు. ఇలా రైతుల పంట కొనుగోలు చేయమంటే అన్నోళ్ళ మీద కేసులు పెడతావు, లేకపోతే డ్యూటీలలోకి వెళ్ళి పీకేపిస్తావు. రైట్, రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి శాఖల మీద శాఖలు ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు. కంపల్సరీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతా ఉన్నాడు. ఇది ఇలాంటి ముచ్చట. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ అమాన్ మీడియా తెలంగాణ ఛానల్.